ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చావో రేవో అన్నట్లుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం గులాబీ పార్టీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఉప ఎన్నికల కోసం పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంఐఎం ఓట్లు కీలకమైన జూబ్లీ హిల్స్ పై బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఫలితాలతో బీఆర్ఎస్ క్యాడర్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థిని కనీసం పోటీకి కూడా నిలబెట్టలేదు. గత ఏడాది పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కారు పార్టీ కొన్నాళ్లుగా కుదుపులకు గురవుతోంది. కవిత ఎపిసోడ్, కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కేటీఆర్పై ఈ కార్ రేస్ కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బై ఎలక్షన్స్లో గెలిచి తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందా లేదు అన్న అనుమానం బీఆర్ఎస్ అధిష్టానంలో ఉందట. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందని భావించిన బీఆర్ఎస్ ఆమె సోదరికి టికెట్ ఇచ్చింది. అయితే బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వ్యూహం బెడిసి కొట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో గులాబీ బాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనుభవంతో బీఆర్ఎస్ ముందే మేల్కొంది. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవాలని అధినేత ఆదేశించడంతో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. గోపీనాథ్ సంతాప సభల పేరుతో బీఆర్ఎస్ ఒక రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీ పరంగా ఇన్ఛార్జీలను నియమించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లున్నాయి. ఒక్కో డివిజన్ను ఒక్కో ఇన్ఛార్జీని నియమించారు. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్రావుకు బీఆర్ఎస్ బాధ్యతలు ఇచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ లాంటి సిటీ నేతలను సైతం బీఆర్ఎస్ నాయకత్వం రంగంలోకి దింపింది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పై స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలిచి తీరాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతతో పాటు పీజీఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృత పరిచయాలున్న రావుల శ్రీధర్ రెడ్డి సైతం టికెట్ రేసులో ఉన్నారు. అయితే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గోపీనాథ్ భార్య సునీత టికెట్ ఖరారైందంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు దివంగత గోపీనాథ్ సతీమణి సునీత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థి అనుకుని పనిచేయాలని కేటీఆర్ అన్నారు. దీంతో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. నియోజకవర్గంలో సుమారు 1,20,000 ముస్లిం మైనారిటీ ఓట్లున్నాయి. దీంతో ఆ వర్గం ఓట్లపై బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముస్లిం నేతలతో హరీష్ రావు ఇప్పటికే సమావేశం నిర్వహించారు. షాదీ ముబారక్ సహా
కేసీఆర్ హయాంలో ముస్లింలకు అందించిన సంక్షేమ పథకాలను ఆ వర్గం ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో మహమూద్ అలీ సహా ముస్లిం నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 2018-23 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్కు లబ్ధి చేకూరేలా స్నేహపూర్వకంగా పోటీ చేసి పరోక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి మజ్లిస్ కారణమైంది. మైనారిటీల ఓట్లు చీలడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్ ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేస్తోంది. దీంతో బైపోల్లో బీఆర్ఎస్కు ముస్లిం ఓట్లు ఎలా రాబట్టాలనే దానిపై కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముస్లిం మైనారిటీలు తమకే ఓటు వేస్తారని బీఆర్ఎస్ నాయకత్వం లెక్కలు వేసుకుంటోంది. మొత్తానికి సింపతి అస్త్రం జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలిపిస్తుందని గులాబీ బాస్ గట్టిగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ సిటీలో మరొక స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. కష్టాల్లో ఉన్న గులాబీ పార్టీకి మనోబలం పెరగాలంటే జూబ్లీహిల్స్ సీటు గెలవడం చాలా అవసరమని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కష్టకాలంలో కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.